నమస్తే, వెల్కమ్ టు భారతీ ఛానల్. నేను సౌందర్య. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిజామాబాద్ నియోజకవర్గ పరిధిలో గల ఇందల్వాయి మండలంలో 22 కోట్లతో బీటీ రోడ్ల నిర్మాణ పనులకు రాష్ట్ర ఆర్ఎండ్బి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు. ఆయనకు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులతో కలిసి అపూర్వ స్వాగతం పలికారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఇందల్వాయి మండలం నల్లవేలి గ్రామంలో 22 కోట్ల రూపాయల నిధులతో నూతనంగా పలు రోడ్ల నిర్మాణ పనులకు రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా రూరల్లో పర్యటించిన మంత్రి ఎమ్మెల్యే చొరవతో పలు రోడ్ల నిర్మాణానికి నిధులు విడుదల చేశారు. ఈ మేరకు జిల్లాకు విచ్చేసిన ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మంత్రి కోమటిరెడ్డికి గన్నారం క్రాస్ రోడ్డు వద్ద ఎమ్మెల్యే భూపత్ రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దార్ ఇతర కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ఘన స్వాగతం పలికారు. ముందుగా నల్లవెల్లి టు మేఘ్యా నాయక్ తాండా వయా తిరుమలయ్య మందిరం వరకు 4 కోట్లతో ఆర్ఎండ్బి బీటీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. 18 కోట్ల నిధులతో నల్లవెల్లి టు డోన్కల్ వయా గౌరారం డబుల్ లేన్ రోడ్డు నిర్మాణానికి మంత్రి కోమటిరెడ్డి శంకుస్థాపన చేశారు. తదనంతరం ఇందిరానగర్ తాండా, బేలియా తాండా, మరియా తాండా బీటీ రోడ్డు పనులను ప్రారంభించారు. కేసీఆర్ దొంగ దీక్ష వల్ల తెలంగాణ రాలేదని, సోనియా గాంధీ కృషితోనే తెలంగాణ వచ్చిందని రాష్ట్ర ఆర్ఎండ్బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కమిషన్ల కోసమే కాళేశ్వరం కట్టారని, రాష్ట్రాన్ని దోచుకున్న బావబామ్మర్దులు మరోసారి రాష్ట్రాన్ని దోచుకోవడానికి వస్తున్నారని ప్రజలు వారి మాటలు నమ్మవద్దని ఆయన సూచించారు. ఇందల్వాయి మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం రాష్ట్ర ఆర్ఎండ్బి సినిమాటోగ్రఫీ శాఖ కోమటిరెడ్డి వెంకటరెడ్డి దర్పల్లి మండల కేంద్రానికి చేరుకున్నారు. ఆయనకు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ఆధ్వర్యంలో దర్పల్లి గ్రామస్తులు, కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ముందుగా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో కలిసి మంత్రి కోమటిరెడ్డి దర్పల్లి మండల కేంద్రంలో 8 కోట్ల నిధులతో డబల్ బెడ్రూమ్ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఓ ఫంక్షన్ హాల్లో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. తొలిసారి మండల కేంద్రానికి విచ్చేసిన మంత్రి కోమటిరెడ్డిని దర్పల్లి గ్రామ కమిటీ సభ్యులు గజమాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి విచ్చేసిన మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి 250 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయాలని మంత్రిని కోరారు. అనంతరం రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి ఒక మంచి వ్యక్తిని ఎమ్మెల్యేగా ఎన్నుకున్న ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యే కోరిక మేరకు నియోజకవర్గ అభివృద్ధికి రానున్న బడ్జెట్లో 250 కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. సోనియా గాంధీ పుట్టినరోజు వరకు ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభిస్తామని, సొంత స్థలం ఉన్నవారికి 5 లక్షల రూపాయల సహాయం అందజేస్తామని తీపి కబురు వినిపించారు. మాజీ సీఎం కేసీఆర్ దొంగ దీక్ష వల్ల తెలంగాణ రాలేదని, దొంగ దీక్షలు చేసిన కేసీఆర్ దీక్షా దివాస్ పేరుతో రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.
రాష్ట్రాన్ని దోచుకున్న బావ బామ్మర్దులు మరోసారి రాష్ట్రాన్ని దోచుకోవడానికి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని వారి మాటలను నమ్మవద్దని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్, ఐసీడీఎస్ చైర్మన్ తారాచంద్ నాయక్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆర్మూర్ చిన్నబాలరాజు, జిల్లా అధికార ప్రతినిధి చెలిమల నర్సయ్య, నాయకులు మనోహర్ రెడ్డి, చెలిమల చిన్నారెడ్డి, వెంకన్న గారి జనార్దన్ రెడ్డి, సుభాష్ సురేందర్ గౌడ్, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. సంవత్సరం కావస్తుంది మన ప్రభుత్వం వచ్చి. దాని సందర్భంగా గత 14 నుంచి ఈ నెల 14 నుంచి సోనియా గాంధీ పుట్టినరోజు డిసెంబర్ 9వ తారీఖు రోజు మొదటి సంవత్సరం విజయోత్సవాలు చేసుకున్న సందర్భంలో మీ నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యూన్సీకి రావడం, మంది అక్క చెల్లెలని చూడడం నిజంగా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే విజయోత్సవంలో ఈరోజు మన ప్రభుత్వం కూడా ప్రజా పాలనతో ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామని చెప్పి ఆ రోజు చెప్పిన మాట ప్రకారం మొదటిగా వచ్చిన 2వ రోజే ఉచిత బస్సు ప్రయాణంతో పాటు ఇవాళ సిలిండర్ కూడా 1312 ఉండే సిలిండర్ని 500కే రూపాయలు సిలిండర్ ఇవ్వడం, పేదవాళ్ళ ఇంటికి కరెంట్ వేసుకోవాలి, ఫ్యాన్ వేసుకోవాలంటే నెలకు 1000 రూపాయల బిల్లు వస్తుందని భయపడే సమయంలో 50 లక్షల కుటుంబాలకు ఈరోజు జీరో బిల్, ఉచితంగా బిల్లు లేకుండా కరెంట్ ఇస్తూ ఇంకా ఎన్నో కార్యక్రమాలు, ఇంకా వారం 10 రోజులలో 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు, 10 ఏళ్ల కింద ఇల్లు పరిచయమైన మనం అసలు కేసీఆర్ వచ్చాక మీ ఏరియాలో ఎన్ని ఇల్లు కట్టుకున్నా ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. అంతకు కాంగ్రెస్ ప్రభుత్వంలో 2004లో ఊరికి 100, 200, 300 ఇల్లు, 1,00,000 రూపాయల ఇందిరమ్మ ఇల్లు. అప్పుడు 1,00,000 అంటే ఇప్పుడు 10 లక్షలతో సమానం. అప్పుడు కట్టే ఇల్లు తప్ప 10 ఏళ్లలో కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా, మీ అక్క మీ బిడ్డ వస్తే ఎడబడుకుంటుంది, మీ అల్లుడు వస్తే ఎడబడుకుంటాడు అని చెప్పి మొత్తం కాంతిలో 50, 60 కట్టి అది కూడా పచ్చకుండా వదిలిపెట్టు. మళ్ళా ఈరోజు మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రులం మేమందరం కూడా క్యాబినెట్లో కూర్చొని మాట్లాడి, మా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరం మాట్లాడి 10 ఏళ్ళకెళ్ళి ఒక ఇల్లు కట్టలేదు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అంకిత్ నవిపేట మండలంలో విస్తృతంగా పర్యటించారు. పలు ప్రభుత్వ పాఠశాలలు, హాస్టల్ను ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులకు నాణ్యమైన భోజనంతో పాటు విద్య అందించాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. నైపేట్ మండలం మోకన్పల్లి గ్రామంలోని కస్తూర్బా పాఠశాలతో పాటు ప్రభుత్వ పాఠశాల, అంగన్వాడీ కేంద్రాన్ని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అంకిత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కస్తూర్బా పాఠశాలలో తరగతి గదుల్లోకి వెళ్లిన ఆయన విద్యార్థినులతో ముచ్చటించారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలపై విద్యార్థులను ఆరా తీశారు. తాగునీటి ఇబ్బంది ఉందని విద్యార్థినులు అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన త్వరలోనే తాగునీటి సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం వంటగదిని పరిశీలించారు. బియ్యం, పప్పు, కోడిగుడ్లు, కూరగాయల నాణ్యత ఎలా ఉంది అని పరిశీలించారు. ఆ తర్వాత మోకన్పల్లి ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన అదనపు కలెక్టర్ అంకిత్ వంటగదిని తనిఖీ చేశారు. నాసిరకంగా ఉన్న పప్పును గమనించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. అనంతరం పాలిటెక్నిక్ కళాశాలలో కొనసాగుతున్న సమగ్ర సర్వే, డేటా ఎంట్రీ ప్రక్రియను పరిశీలించారు. ఏ మేరకు వివరాలు నమోదు చేశారని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. తదనంతరం నవిపేట్ మోడల్ స్కూల్లో మధ్యాహ్న భోజన వంటలను పరిశీలించారు. అక్కడ సైతం పరిశుభ్రత లోపాలు కనిపించడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. పక్కనే ఉన్న హాస్టల్ను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ అంకిత్ వంటశాలలను పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి అశోక్, కస్తూర్బా పాఠశాల స్పెషల్ ఆఫీసర్ కవిత, తహసీల్దార్ వెంకటరమణ, ఎంపీడీఓ నాగనాథ్తో పాటు పలువురు ప్రధాన ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నవీపేట్ మండల్లో కేజీబీవి పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా కన్సర్న్డ్ మండల్ లెవెల్ ఆఫీసర్స్, ఎంపీఓ కానీ, ఎంఆర్ఓ కానీ, ఎంపీడీఓ కానీ, స్పెషల్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్కి కూడా ఇది టైం టు టైం మానిటర్ చేయడం కోసం ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. స్కూల్స్లో ఇది టిఫిన్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ, ఇవి అన్నీ శానిటేషన్ సంబంధించి, పారిశుద్ధత సంబంధించి, ఫుడ్ క్వాలిటీ సంబంధించి కేజీ స్పెషల్ ఆఫీసర్కి కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఇది క్వాలిటీ మెయింటైన్ చేయడం కోసం ఫుడ్ సర్వ్ చేసిన ముందు స్టూడెంట్కి కూడా టేస్ట్ చేయాలి అని ఫుడ్ కమిటీ రిజిస్టర్
ఇది పెట్టాలి ఇది మినిట్స్. దీంతో పాటు ఇప్పుడు స్కూల్ ప్రెమిసెస్లో స్టోర్ ఇది ఐటమ్స్, పెరిషేబుల్ ఐటమ్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, నాన్ పెరిషేబుల్ ఐటమ్స్ కూడా, రైస్ కానీ, దాల్, ఇవన్నీ పల్లి, ఇది కూడా ఒక క్లీన్ అండ్ హైజీనిక్ ఎన్వైర్న్మెంట్లో ఇది స్టోర్ చేయాలి. ఇది కూడా ఇన్స్ట్రక్షన్ చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మన మండల్ లెవెల్ స్టాఫ్, డిస్ట్రిక్ట్ లెవెల్ స్టాఫ్ ఇప్పుడు అందరూ డైలీ ఒక ఇన్స్టిట్యూషన్, కేజీబీవీ కానీ, రెసిడెన్షియల్ బాయ్స్ గర్ల్స్ కానీ, అంగన్వాడీ సెంటర్ కానీ వాళ్ళు ఇన్స్పెక్షన్ చేస్తున్నారు. సో అదే మనం ఇప్పుడు పనులు ఉన్నాం. తెలంగాణలో చిల్లర ప్రభుత్వం నడుస్తోందని, రేవంత్ పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయని బీఆర్ఎస్ పార్టీ నేతలు ఫారూక్ హుస్సేన్, మాజీ మంత్రి వేముల, మాజీ ఎమ్మెల్యే బిగాల ఆరోపించారు. జమిలీ ఎన్నికల్లో తిరిగి కేసీఆర్ సారథ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ నేత బీఆర్ఎస్ వ్యవస్థాపకులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ సాధన కోసం చేపట్టిన అమరణ నిరాహార దీక్షను గుర్తు చేసుకుంటూ బీఆర్ఎస్ పార్టీ దీక్షా దివస్ చేపట్టింది. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో దీక్షా దివస్ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేశారు. అంబేద్కర్, గాంధీ విగ్రహాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. దీక్షా దివస్ కర్త, కర్మ, క్రియ అయిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా దీక్షా దివస్ నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్ మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుండి రోషయ్య వరకు అందరూ తెలంగాణ ద్రోహులేనని అన్నారు. కాంగ్రెస్ నేతల మోసపు మాటలను తట్టుకోలేక తాను కాంగ్రెస్ను వీడి కేసీఆర్ వెంట టీఆర్ఎస్లో చేరి ఉద్యమ బాట పట్టి తెలంగాణను సాధించుకున్నామన్నారు. ఇప్పుడు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి అదే మోసపు మాటలతో తెలంగాణ ప్రజలను వంచిస్తూ, మోసపు హామీలను ప్రకటిస్తూ తెలంగాణను దోచుకుంటున్నారని ఆరోపించారు. కేవలం తన సొంత జిల్లా అభివృద్ధిపై దృష్టి పెడుతున్నారని, ఇతర జిల్లాల అభివృద్ధిపై దృష్టి పెట్టడం లేదని వారు ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనకు కాలం చెల్లిందని, మళ్లీ రాబోయేది కేసీఆర్ పాలనేనని ఆయన స్పష్టం చేశారు. అనంతరం మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, బీఆర్ఎస్ నిఖార్సైన పార్టీ అని, సీఎం రేవంత్ రెడ్డిపై ప్రజలు తిరుగుబడుతున్నారని ఆయన వెల్లడించారు. ఏడాది పాలనలోనే ప్రజలు తిట్ల పురాణం అందుకున్నారని, రేవంత్ రెడ్డికి మూడిందని విమర్శించారు. దీక్షా దివస్ రోజు మీడియా డైవర్షన్ కోసమే మంత్రులు పర్యటనలు పెట్టుకున్నారన్నారు. 11 నెలల్లో తెలంగాణను అస్తవ్యస్తం చేశారని, 2027లో జరిగే జమిలీ ఎన్నికల్లో మళ్లీ అధికారం బీఆర్ఎస్ దేనని వారు ధీమా వ్యక్తం చేశారు. నిజంగా కూడా మామూలు విషయం కాదు. అధికారంలో ఉన్నప్పుడు కూడా చాలా కార్యక్రమాలు చేశాం. పార్టీ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున తరలి రావడం అంటే మీ అందరికి కూడా పేరు పేరున నా పాదాభివందనాలు తెలియజేస్తాను. మేము అధికారంలో ఉన్నప్పుడు ఈ అన్న కనిపిస్తే తెల్లారేమైనా పని అవుతుందేమో, లేకపోతే ముందాట జిందాబాద్ జైలు కొడితే ఏమైనా పని ఇస్తాడేమో, ఇట్లా మస్తు మంది ఉంటారు ఉండ్రి కూడా. తదనంతరం అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా మాట్లాడుతూ, కేసీఆర్ ఇచ్చిన మాట కోసం నిజామాబాద్ జిల్లాలోని ధర్నా చౌక్లో వంటవార్పు, నిరాహార దీక్ష, రైల్ రోకో తదితర కార్యక్రమాలు నిర్వహించినట్లు గుర్తు చేశారు. మేధావులు, విద్యావంతులు, అడ్వకేట్లు సైతం రోడ్లపై వంటవార్పు కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, ఉద్యమాన్ని ఆపడానికి ఆంధ్ర పాలకులు అనేక ప్రయత్నాలు చేశారని వారు తెలిపారు. యూనివర్సిటీలోని హాస్టల్స్ బంద్ చేస్తే సొంత డబ్బులతో భోజనం అందించినట్లు తెలిపారు. ఉద్యమ సమయంలో ఏ పోలీస్ స్టేషన్కి అయితే వెళ్లామో కేసీఆర్ దయతో ఎమ్మెల్యేగా గెలిచి అదే పోలీస్ స్టేషన్ నుండి గౌరవ వందనం స్వీకరించారని గుర్తు చేశారు. కేసీఆర్తో కలిసి ఢిల్లీకి వెళ్లి 2 నెలలు అక్కడే ఉండడం జరిగిందని, తెలంగాణ ఉద్యమంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నామని ఆయన గుర్తు చేశారు. అన్ని పరీక్షలే. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ చూస్తే ఎట్లుంటుందో, ఒక నవల చదివితే ఎట్లుంటుందో ఆ విధంగా ఇగో వచ్చే ఇగో పాయే ఇగో బీజేపీ ఇదేనే, ఇగో వాళ్ళు అదేనే. ఇంకొక విషయం చెప్పాలి. నిరాహార దీక్షకు కేసీఆర్ గారు పూనుకోకన్నా ముందు ఒక 5గురు ఢిల్లీకి పోయి అన్ని పార్టీలను కలిసిరు. ఆ 5గురు బృందంలో నేను కూడా ఉన్నా. సార్తో పాటు నేను, వినోద్ కుమార్ గారు, మధుసూదన్ చారి గారు, మరి విజయరామారావు గారు ఉండే. ప్రతిభా పాటిల్ గారు ఆ రోజు రాష్ట్రపతి. వారికి ఇచ్చిన తర్వాత కమ్యూనిస్ట్ ఆఫీస్ పోయి రాజా గారు, అన్నాటి సీతారాం యేచూరి గారు వీరందరికి ఇచ్చి నేను ఈ విధంగా చేయదలుచుకుంటున్నాను చెప్పాను.
అద్వానీ గారి దగ్గరికి పోయినాం. అద్వానీ గారు ఏమన్నారంటే, చాలా రిస్క్ చేస్తున్నారు మీరు, मैं तो नहीं कह सकता कि आप जाके भूख हड़ताल में बैठे, आप तो कह रहे हैं कि हंगर स्ट्राइक टिल डेత్. ఇది చాలా రిస్క్తో కూడినటువంటి విషయం, రావు గారు ఆలోచించండి అంటే, ఇది నిర్ణయం జరిగిపోయింది, ఆలోచించేది లేదు. నా రిస్క్ అంటే ఏముంటుందండి, ప్రాణం పోతుంది అంతే కదా. తెలంగాణ కోసం నా ప్రాణం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పారు కేసీఆర్ గారు చెప్పారు. నేను విట్నెస్గా ఉన్నా అక్కడ. అద్వానీ గారు కూడా ఆశ్చర్యపోయాను, ఇంత కమిట్మెంట్ ఉన్నటువంటి నాయకులు కూడా ఉన్నారా ఈరోజు అని చెప్పి. అందువల్లనే మనకి ఈరోజు తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత చాలా సంబరాలు చేసుకున్నాం, చాలా గొప్పగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్నాం. దాని తర్వాత ఇప్పుడు రాజారాం యాదవ్ కానీ మరి అట్లనే మన రామకృష్ణ అంకుల్ గారు ఒక విషయం చెప్పారు, అసలు ఎందుకు దీక్షా దివాస్ చేసుకోవాలి, అయిపోయింది కదా తెలంగాణ వచ్చింది కదా అని. కానీ మన పిల్లలకు చరిత్ర తెలవాలి, అసలు దీక్షా దివాస్ ఎందుకు జరిగింది, కేసీఆర్ గారు దీనికి ఎందుకు పూనుకున్నారు, ఆ తారీఖు ఏంది, దాని తర్వాత ఏం జరిగింది అనేటటువంటి తెలంగాణ చరిత్ర మరి ఈ తరాలకు తెలిసినట్టయితే ఖచ్చితంగా తెలంగాణ మీద గౌరవం పెరుగుతుంది. మనకి సుదీర్ఘ రాజకీయ జీవితంలో మచ్చలేని నాయకులైన పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిల కాలు చిటికెన వేలి తాకడానికి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అనర్హుడని బాల్కొండ కాంగ్రెస్ నాయకులు అన్నారు. హత్యలు, కబ్జాలు, రౌడీజం జీవన్ రెడ్డి నైజమని, గోల్మాల్ దందాలు చేసే నీవు మరోసారి తప్పుడు విమర్శలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గురువారం చేసిన వ్యాఖ్యలు జిల్లాలో దుమారం రేపుతున్నాయి. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్లపై పరుష పదజాలంతో విమర్శలు చేయడాన్ని బాల్కొండ, వేల్పూర్ కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా బాల్కొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వేల్పూర్ ఏఎంసీ చైర్మన్ కొత్తింటి ముత్యం రెడ్డి, బాల్కొండ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గుండాల వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ బీసీ నాయకులను అవమానించడం జీవన్ రెడ్డికి అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీల ఓట్లతో రాజకీయ జీవితం మొదలుపెట్టిన ఆయన బీసీ నాయకులపై బురద చల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవన్ రెడ్డి చేసిన అక్రమ దందాలు, రౌడీయిజం, హత్యలు, బెదిరింపులపై ఓ పుస్తకాన్ని రాయవచ్చునని చెప్పుకొచ్చారు. ప్రజలు చీకొట్టినా ఆయనకు బుద్ధి రాలేదని, రియల్ ఎస్టేట్ వెంచర్ల యాజమానులకు బెదిరింపులకు గురి చేసి లేఅవుట్లలో 2000 నుంచి 4000 గజాల భూమిని లాక్కున్న దోపిడీదారు జీవన్ రెడ్డి అని విమర్శించారు. సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్న పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రజలకు అందుబాటులో ఉన్నారని పేర్కొన్నారు. మచ్చలేని నాయకులపై తప్పుడు విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇప్పటికైనా తీరు మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలుంటాయని అన్నారు. ఈ సమావేశంలో కిసాన్ నగర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు గంగాధర్, వేల్పూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ జైడి రవి, ఇమ్రాన్, బాల్కొండ మండల శాఖ అధ్యక్షుడు సంజీవ్ గౌడ్, రాజ్ కుమార్, అరవింద్, మల్లేష్, రియాజ్, జాబు, మహేష్ తదితరులు పాల్గొన్నారు. 10 సంవత్సరాలు ఆర్మూర్ నియోజకవర్గాన్ని పాలించి వాళ్ళ మంచి చెడ్లు చూసుకోకుండా హైదరాబాద్లో కేసీఆర్ గారి ఫామ్ హౌస్లో కేసీఆర్ గారి కాళ్ళొత్తుతూ వాళ్ళకు బాసలు జోముతూ ఉన్నారు తప్ప నియోజకవర్గ ప్రజల గురించి ఆలోచించిన దాఖలు లేవు. ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి అట్లుంటే 10 సంవత్సరాలు పాలించినందుకు ఆర్మూర్ నియోజకవర్గంలో బలహీన వర్గాలపై ఎలాంటి దాడులు చేసిరో ఈ సమాజం మర్చిపోలేదు. జీవన్ రెడ్డి గారు చేపూర్ చెందిన తలారి సత్యాన్ని హత్య కావచ్చు, అదేవిధంగా కల్లెడి గ్రామానికి చెందిన సర్పంచ్ భర్తపై ఎలాంటి దాడి చేసినావో ఈ సమాజం మర్చిపోలేదు. నీకు ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలు అధికారం కట్టిపెట్టింది ప్రజలకు బహుజనులకు సేవ చేస్తామని, కానీ ఆ అధికారం కట్టిపెట్టిన పాపానికి బహుజనులపై ఏ విధంగా దాడి చేసినావో ఈ సమాజం మర్చిపోలేదు. అదేవిధంగా ఆర్మూర్లో ఏ అభివృద్ధి పనులు చేయాలన్నా ఎంత పర్సెంట్ తీసుకున్నావో ఏ చిన్నపిల్లని అడిగినా చెప్తారు. అలాంటి వాడివి అవినీతి గురించి మాట్లాడుకుంటే దయ్యాలు వేదాలు వలిగినట్లుంటుంది. మార్కెట్ కమిటీ పాలక వర్గాలు అహర్నిశలు రైతులకు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరించాలని బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. దేశంలోనే 23 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని, రైతులు విపక్ష పార్టీల మాటలు నమ్మి ఆందోళన చెందవద్దని తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కామారెడ్డి జిల్లాలోని బీర్కూర్ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారుడు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఆయన సమక్షంలో చైర్మన్గా దుర్గం శ్యామల ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఎమ్మెల్యే పోచారం వారిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే 23 లక్షల మందికి 18,000 కోట్ల రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు రుణమాఫీ చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. బాకీ ఉన్న 4 లక్షల మందికి కూడా రుణమాఫీ చేస్తున్నామని తెలిపారు. ఈ సీజన్లో ధాన్యం విక్రయించిన బాన్స్వాడ రైతులకు ఇప్పటివరకు 50 కోట్ల రూపాయల బోనస్ అందజేసినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులను ఆదుకుంటూ వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. సాంకేతిక కారణాలతో రుణమాఫీ కాని రైతులు ఎలాంటి ఆందోళనలకు గురి కావద్దని, త్వరలోనే పూర్తి స్థాయిలో మాఫీ చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు. 23 లక్షల మందికి ఇప్పటికే 2 లక్షల రూపాయల లోపు వరకు 18,000 కోట్ల రూపాయలు మాఫీ చేసినటువంటి ఒకే ఒక ప్రభుత్వం ఈ దేశంలో ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. సాయంత్రం 4 గంటల ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత తుమ్మల గారు చెప్పినటువంటి 4 లక్షల మందికి 2,500 కోట్ల రూపాయలు రేపు రిలీజ్ చేయబోతున్నారు. వాళ్ళకు కూడా ఇచ్చేస్తున్నారు రుణమాఫీ. అది కూడా చెప్పాలి. కేసీఆర్ గారు ఇచ్చేవారు కాదు, ఇచ్చిన మనిషి మరవద్దు. దానికి ఎక్కువ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇస్తారు. కేసీఆర్ ఇచ్చిన దానికంటే ఎక్కువ తెచ్చుకుందాం. కాబట్టి ఇవాళ కట్టించిన వాళ్ళే అంత నాదంటే రోడ్ వేసిన కాంట్రాక్ట్ ఎవరైనా వేస్తారు. ఆ కాంట్రాక్ట్ చేయడానికి, ఆ రోడ్డు మంజూరు కావడానికి చేసినటువంటి ఎవరు, సాయం చేసేది ఎవరు, కానీ రోడ్ వేసిన నీ రోడ్డు నాదంటే కుదరదు. ఒక పెళ్లికి ఇంతమంది పిలిచినాం. ఇప్పుడు శ్యామల అంతా కలిసి మనకు భోజనం పెడుతున్నారు. ఎవరు పెడుతున్నారు భోజనం? శ్యామల కంపెనీ పెడుతున్నారు. ఇక వండి రోడ్డు అంతా నేనే వండించిన, నేనే పెడుతున్నాను. ఒప్పుకుంటారు? అది వండించిన అవుతా భోజనం, అది వంట చేస్తే అవుతుంది భోజనం. అది ఇక వంట చేసేది భోజనం అయితే శ్యామల పట్టేది. ఇక ఇప్పుడు కొన్ని వాణిజ్య మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు దీక్షా దివాస్ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్నారు. మాజీ సీఎం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ఘట్టాన్ని స్మరించుకొని తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని కొనియాడారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేసి 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దీక్షా దివాస్ కార్యక్రమంలో భాగంగా నవిపేట మండలం బీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు తెడ్డు పోశెట్టి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో త్యాగాలు చేశారని అన్నారు. విద్యార్థులు, యువకులు తెలంగాణ సమాజాన్ని ఏకం చేసి సుదీర్ఘకాలం పాటు ఉద్యమించారని గుర్తు చేశారు. రాష్ట్ర ఏర్పాటులో విద్యార్థులు, యువకుల త్యాగాలు మరవలేనివని కొనియాడారు. బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించి ప్రజలకు ఆదుకున్నారని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను త్వరలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సూరిబాబు, కరిపె మల్లేష్, సాయి కుమార్ గౌడ్, శ్యామ్, జనార్దన్, అశోక్, జావిద్, హర్షద్, అజ్జు, అప్సర్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి మిగతా పార్టీలు కావచ్చు, మరి కింద మీద మరి ఇంకా ముందు చేస్తున్నటువంటి పార్టీలను మరి వాళ్ళ తెలంగాణ ఇవ్వకుండా అడ్డుపడుతున్నటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ గారు మరి కఠినమైనటువంటి జేఏసీ ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయమే ఇవాళటి రోజు అదే దీక్ష దివస్, మరి ఉదార దీక్ష చేసినటువంటి రోజు. యావత్తు దేశాన్ని మెప్పించి కేసీఆర్ గారు చావడమా, తెలంగాణ రావడమా, మరి తెలంగాణలో మరి అనేక మంది బిడ్డలు త్యాగాలు చేసినా కానీ మన కేంద్రంలో ఉన్నటువంటి మరి ఆనాడు ఉన్నటువంటి పార్టీలు బీజేపీ కావచ్చు, మరి కాంగ్రెస్ కావచ్చు, మరి ఇంకా కొన్ని చిన్న పార్టీలు ఒప్పుకోకపోవడం మూలంగా మరి కేసీఆర్ గారు కఠినమైనటువంటి నిర్ణయం తీసుకోవడం మూలంగా మరి ఆ రోజు అనేక రకాలుగా పోరాటం చేసి వాళ్ళ తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం జరిగింది. మరి సాధించుకున్న రాష్ట్రాన్ని నాయకుడు ఏదైతే కొట్లాడినటువంటి నాయకుడే ఈ రాష్ట్రానికి 10 సంవత్సరాలుగా తొలి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది. మరి దాంట్లో భాగంగానే ఈ రాష్ట్రంలో పరిపాలించినటువంటి తర్వాత మరి మొన్నటికి మొన్న మరి మన కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి మరి లెక్కలేనటువంటి హామీలతో రావడం జరిగింది. నిజామాబాద్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన దీక్షా దివాస్ కార్యక్రమానికి రెంజల్ మండల కేంద్రం నుంచి బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు భూమారెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్లారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ 14 ఏళ్ల పాటు కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ ఉద్యమం కొనసాగిందని అన్నారు. ఆంధ్ర పాలకులు అనేక కుట్రలు చేసినప్పటికీ వెనుకడుగు వేయకుండా ఆమరణ నిరాహార దీక్ష చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు రాష్ట్ర విభజనను వ్యతిరేకించగా సబ్బండ వర్గాలను ఏకం చేసి తెలంగాణ ఉద్యమాన్ని నడిపించారని కొనియాడారు. కార్యక్రమంలో తెలంగాణ శంకర్, గోపాల్ రెడ్డి, రఫీయుద్దీన్, ఇమ్రాన్ బేగ్, రాము, హనుమన్లతో పాటు ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఆంధ్ర వాళ్ళతో విభేదించి ఆ రోజు ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పదవిని అయినా వదులుకొని చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు వారితో విభేదించి తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రోజు ఏ పార్టీతో పెట్టుకున్నా ఆ పార్టీలందరూ కేసీఆర్ గారికి మోసం చేస్తూనే వచ్చారు. కాంగ్రెస్ కానీ, టీడీపీ కానీ, బీజేపీ కానీ అందరూ మోసం చేస్తూ వస్తుంటే తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే ఉద్దేశంతో నవంబర్ 29వ తారీఖున అమరణ నిరాహార దీక్ష సిద్దిపేటలో స్టార్ట్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఆంధ్ర పోలీసు వాళ్ళు, ఆంధ్ర నాయకులందరూ ఆయన అరెస్టు చేసి వరంగల్ నుంచి హైదరాబాద్ తీసుకొస్తే కూడా అక్కడ కూడా వినకుండా కంటిన్యూగా అమరణ నిరాహార దీక్ష 9 రోజులు చేయడం జరిగింది. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటు తెలంగాణ అమరవీరులు, తెలంగాణ విద్యార్థులు వీళ్ళకి అన్యాయం జరుగుతుందని తెలుసుకొని ఆ రోజు తెలంగాణ ప్రకటించడం జరిగింది. తెలంగాణ ప్రకటించిన తర్వాత కూడా ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు ఇక్కడ తెలంగాణ ఇవ్వడం అనేది కుదరదని వాళ్ళ ప్రభుత్వానికి నివేదిస్తే మళ్ళీ అన్యాయం చేయడం జరిగింది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తక్షణమే క్షమాపణ చెప్పాలని నందిపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. లేదంటే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై ఖండిస్తూ నందిపేట మండలం కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మండల కేంద్రంలోని బస్టాండ్ ఎదుట రాస్తా రోకో చేపట్టి జీవన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ జీవన్ రెడ్డి గడిచిన 10 ఏళ్లలో అనేక అరాచకాలు చేశారని, విసిగిపోయిన ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్పినా ఇంకా ఆయన వైఖరి మార్చుకోలేదని విమర్శించారు. బలహీన వర్గానికి చెందిన మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్ర స్థాయిలో ఉన్నత స్థానంలో ఉండడం చూసి ఓర్వలేక జీవన్ రెడ్డి నోటికి వచ్చినట్లు విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ఆయన మాటలను వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే ఆశన గారి జీవన్ రెడ్డి యొక్క దిష్టిబొమ్మను నేడు నందిపేట మండల కేంద్రంలో దగ్ధం చేయడం జరిగింది. అదేవిధంగా ఖబర్దార్ జీవన్ రెడ్డి, అసలు నీ స్థాయింది ఒక రాష్ట్ర తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులైనటువంటి మహేష్ అన్న గారి మీద నువ్వు చేసినటువంటి వ్యాఖ్యలు అసలు ఏం మాట్లాడుతున్నావు? సోయి ఉండి మాట్లాడుతున్నావా? సోయి లేక మాట్లాడుతున్నావా? రాష్ట్ర ముఖ్యమంత్రిని తిడతావు, ఇటు మా పీసీసీ అధ్యక్షులను తిడతావు, కాంగ్రెస్ నాయకులందరినీ తిడతావు. అసలు నువ్వు ఇంకా అధికారంలో ఉన్నా అనుకుంటున్నావా? అధికారం కోల్పోయిందని చెప్పేసి ఒకసారి నువ్వు గుర్తెరుగా అని చెప్పేసి మేమందరం కూడా నీకు హేతుబద్ధంగా చెప్తా ఉన్నాం. ఎందుకంటే
నువ్వు గతంలో 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నావు. 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి ఆర్మూరు నియోజకవర్గమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలోనే నువ్వు సుపరిచితుడవు. ఏం చేసినావు నువ్వు? నీ అరాచకాలు, నీ యొక్క మా బెదిరింపులు, నీ యొక్క రౌడీయిజం అందరు కూడా ప్రజలు గమనించే నిన్ను సాగనంపిరు. రాష్ట్ర ప్రియతమ నాయకులు పిసిసి అధ్యక్షులు శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారిపై ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారు జీవన్ రెడ్డి గారు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను బేషరతుగా వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మహేష్ కుమార్ గౌడ్ గారి వ్యక్తిత్వము, ఆయన నాయకత్వము అంచెలంచెలుగా ఎదిగి 40 సంవత్సరాల నుండి సుదీర్ఘ రాజకీయ జీవితంతో అట్టడుగు స్థాయి నుంచి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎదిగింది. అదే నీ విషయాలు నువ్వు ఆలోచించుకుంటే అడ్డదారిన దొరకాలను మొక్కి ఎమ్మెల్యే టికెట్ తీసుకొచ్చుకుంటే ఎమ్మెల్యే అయినను. కాబట్టి నీకు అందరి వ్యక్తిని విమర్శించే స్థాయి నీకు లేదు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లకు పురుషులు సహకరించాలని రెంజల్ మండల ఆరోగ్య విస్తరణ అధికారి కరిప రవీందర్ కోరారు. వెసెక్టమీ ఆపరేషన్లపై పురుషులకు అవగాహన కల్పించాలని ఆయన ఆరోగ్య సిబ్బందికి సూచించారు. రెంజల్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాల మేరకు ఆరోగ్య విస్తరణ అధికారి కరిప రవీందర్ ఆరోగ్య కార్యకర్తలకు, ఆశా కార్యకర్తలకు రొటీన్ ఇమ్యునైజేషన్ యాక్షన్ ప్లాన్ సర్వే గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటుంబ నియంత్రణలో పురుషుల పాత్ర ఉండాలని కోరారు. ప్రత్యేక ఎన్ఎస్పి క్యాంపెయిన్ బోధన్ ప్రభుత్వ ఆసుపత్రిలో డిసెంబర్ 4న నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఎన్ఎస్వి స్పెషలిస్ట్ డాక్టర్ రవీందర్ వెసెక్టమీ ఆపరేషన్లు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో భాగంగా వెసెక్టమీ సర్జరీలు అవసరమైన పురుషులకు గుర్తించి అవగాహన కల్పించి ప్రభుత్వ ఆసుపత్రికి పంపించాలని ఆయన ఆరోగ్య సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారి శ్రావణ్ కుమార్, పిహెచ్ఎన్ రాణి, ఎంఎల్హెచ్పి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రంజల్లో ఆరోగ్య కార్యకర్తలకు, ఆశా కార్యకర్తలకు వ్యాధి నిరోధక టీకాలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా వ్యాక్సినేషన్ వేస్టేజ్ కాకుండా 100% అచీవ్మెంట్ అయ్యే విధంగా ఈ యొక్క టీకాలు ఏ విధంగా ఇవ్వాలి అనే దానిపైన ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరిగింది. అందులోనే భాగంగా కుటుంబ నియంత్రణ పట్ల అవగాహన కల్పించడానికి మగవారికి ఎన్ఎస్వి వ్యాసెక్టమీ క్యాంపెయిన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ వ్యాసెక్టమీ క్యాంపులో మగవారికి ఆపరేషన్లు, కుటుంబ నియంత్రణ పాటించాలని చెప్పాలని, ప్రతి ఒక్క గ్రామంలో ఈ యొక్క వ్యాసెక్టమీ కేసులు తీసుకురావాలని, ముఖ్యంగా మన రెంజల్ ఏరియా పరిధిలోని బోధన్లో 4వ తారీఖు నాడు వ్యాసెక్టమీ క్యాంప్ ఉంది. అందరూ కూడా తీసుకురావాలని పై అధికారుల యొక్క ఆదేశాల మేరకు, గౌరవ డిఎంహెచ్ఓ గారి ఆదేశాల మేరకు ఈ శిక్షణ ఇవ్వడం జరిగింది. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న హింస దుర్మార్గమైన చర్యగా ఆర్ఎస్ఎస్ జిల్లా సంఘచాలక్ డాక్టర్ కాపర్తి గురుచరణం అన్నారు. ఇలాంటి చర్యలను ప్రపంచమంతా ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. బంగ్లాదేశ్లో హిందూ దేవాలయాలు, హిందూ ధర్మ ప్రచారకుల మీద జరుగుతున్న దాడులు దుర్మార్గమైన చర్య అని, ఇలాంటి చర్యలను ప్రపంచమంతా ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఉందని ఆర్ఎస్ఎస్ జిల్లా సంఘం డాక్టర్ కాపర్తి గురుచరణం అన్నారు. బంగ్లాదేశ్లో హిందూ దేవాలయాల మీద, హిందూ సంస్థల మీద జరుగుతున్న దాడులకు నిరసనగా నిజామాబాద్ ఇస్కాన్ కంఠేశ్వర్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో 150కి పైగా దేశాల్లో ఇస్కాన్ ప్రేమ, ఆత్మీయత అనే అంశాల ఆధారంగా శ్రీకృష్ణ భక్తి తత్వాన్ని పెంపొందిస్తూ కోట్లాది మందిని అన్నదానాలు నిర్వహిస్తూ లెక్కలేనన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని చెప్పారు. అలాంటి ఓ మానవత్వ సంస్థను మతతత్వ సంస్థగా చిత్రీకరించి సంస్థ యొక్క ప్రచారకులపై అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేయడమే కాకుండా అతి క్రూరమైన రీతిలో దాడులు చేస్తూ దేవాలయాలను విధ్వంసం చేసే దుర్మార్గమైన చర్యను ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఇస్కాన్ కేంద్ర నిర్వాహకుడు రామానందరాయ్ ప్రభుదాస్ మాట్లాడుతూ ప్రేమించడం తప్ప ద్వేషించడం తెలియని ఓ అత్యున్నతమైన మానవత్వ సంస్థ ఇస్కాన్ మీద బంగ్లాదేశంలో జరుగుతున్న అరాచకం నిజంగా దురదృష్టకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యల వల్ల మానవత్వానికి ముప్పు వాటిల్లుతుందని, వెంటనే బంగ్లాదేశ్లో జరుగుతున్న హింసను అరికట్టాలని, ఇస్కాన్ సంస్థ మీద, ఇస్కాన్ ప్రచారకుల మీద జరుగుతున్న దాడులను వెంటనే నిరోధించాలన్నారు. అక్కడి ప్రభుత్వాన్ని ఆ దిశగా ఒత్తిడి చేయాలని భారత ప్రభుత్వాన్ని కోరుతున్నట్టు తెలిపారు. ఇంకా ఈ నిరసన కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్, హిందూ వాహిని, బజరంగ్ దళ్, భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ, దేవాలయ పరిరక్షణ సమితి మరియు అన్ని హిందూ సంస్థల ప్రతినిధులు మాదాసు స్వామి యాదవ్, వెంకటకృష్ణ, రఘు, మారుతి, అనిల్, కదం, సాయి ప్రసాద్,
పటేల్, ప్రసాద్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ మన ఇందూరు పట్టణంలో గత 8 సంవత్సరాల నుంచి మన సనాతన ధర్మం ప్రచారం చేస్తూ ఎందరో యాక్చువల్లీ ఇక్కడ బ్రదర్ మన అన్నదమ్ములు సోదరులు వాళ్ళందరూ యాక్చువల్లీ వాళ్ళ యొక్క సహాయంతో ఈ యొక్క మన సనాతన ధర్మాన్ని ప్యూర్గా భగవద్గీత మీద మనం ప్రచారం చేస్తూ ఉన్నాము. ఎన్నో కార్యక్రమాలు కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగిస్తూ వాళ్ళందరూ ప్రతి ఒక్కరు సహకరిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే బంగ్లాదేశ్లో చాలా భయంకరమైన దాడులు గత 4-5 నెలల నుంచి. సో ఒకటిగానే ఒకటి తర్వాత వాళ్ళు హిందూ మీదనే యాక్చువల్లీ టార్గెట్ పెట్టి చాలా మన హిందూ మందిరాలని కానీ గుడి గోపురాలని విగ్రహాలని అందరూ సాధు సంతులను ధ్వంసం చేసి చాలా భయంకరమైన ఘోరాది రాక్షస తత్వాన్ని వాళ్ళు ధరించి ఎందరికో యాక్చువల్లీ హిందూ వాళ్ళ మన సోదరులకు చాలా ఇబ్బందికరంగా చేస్తూ ఉన్నారు. ఇది యాక్చువల్లీ చాలా భయంకరము దుఃఖకరమైన విషయం. ఎందుకు అంటే ఇంత పెద్ద భారతదేశంలో ప్రపంచవ్యాప్తంలో యాక్చువల్లీ ఎక్కడ వెళ్ళినా ప్రతి చోట్లో మన భారతదేశంలో లేని దేశమే లేదు, భారతదేశం లేని ఆ శాస్త్రం లేదు. అక్కడ ప్రతి ఒక్కరు మన భారతదేశ సనాతన ధర్మాన్ని అవలంబించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికీ కూడా ఇంత భయంకరమైన స్థితి కొనసాగుతుంది అంటే ఇది మన హిందువులందరికీ భయంకరము, మళ్ళీ యాక్చువల్లీ చాలా విపత్తిలో రాబోతుంది అన్నది యాక్చువల్లీ చూపిస్తూ ఉన్నారు. దేశంలో చలి తీవ్రత ఎక్కువగా ఉన్న 17 రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం ఉందని శ్రీ విష్ణు హాస్పిటల్ వైద్యులు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. పిల్లలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, వృద్ధులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, లేదంటే అనారోగ్యాల పాలవుతారని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో చలి తీవ్రత రోజుకు తీవ్రంగా పెరిగిపోతుండడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. రాత్రి సమయంలోనే కాకుండా ఉదయం 11 గంటలైనా చలి తీవ్రత తగ్గడం లేదు. దీంతో పాటు రోజంతా చలిగాలులు వీస్తుండడంతో ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారు. చిన్నారులు, వృద్ధులు అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఈ విషయమై శ్రీ విష్ణు హాస్పిటల్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణలో చలి తీవ్రత అధికమైందని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని కోల్డ్ వేవ్గా ప్రకటించారని, పిల్లలు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, వృద్ధులు ప్రతి ఒక్కరూ చలి నుండి కాపాడుకోవడానికి జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. లేదంటే ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు. పిల్లలు, పెద్దలు, వృద్ధులు నిత్యం స్వెటర్స్, హ్యాండ్ గ్లవ్స్తో పాటు సాక్స్ ధరించాలని ఆయన సూచించారు. శ్వాసకోశ వ్యాధులున్నవారు మరిన్ని జాగ్రత్తలు తీసుకొని తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలని ఆయన పేర్కొన్నారు. మనందరం వింటూనే ఉన్నాము, ప్రతిరోజు కూడా చలి తీవ్రత అనేది పెరిగిపోతూనే ఉంది. అయితే ఈసారి 2024లో మనకి ఎప్పుడూ లేనంతగా చలి ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పి వాతావరణ శాఖ వాళ్ళు కూడా మనల్ని హెచ్చరించడం జరిగింది. దీన్ని కోల్డ్ వేవ్ అని చెప్పేసి అంటారు. జనరల్గా నార్త్ ఇండియాలో ఇంకా వేరే కంట్రీస్లలో ఇట్లాంటివి ఎప్పుడుగా వచ్చేవి, కానీ మనకి తెలంగాణ కూడా ఇప్పుడు మన దేశంలో ఉన్న 17 రాష్ట్రాలకి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. దాంట్లో మన తెలంగాణ కూడా ఒకటి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇప్పుడు ఈ కోల్డ్ వేవ్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే చిన్నపిల్లలు కానీ, వృద్ధుల్లో కానీ, అలాగే దీర్ఘకాలిక ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు కావచ్చు, అలాగే గుండె సమస్యలు, కిడ్నీ సమస్యలు, ఇతరత్ర ఇమ్యూనిటీ తక్కువగా ఉండి వేరే జబ్బులు, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటారు, ఇలాంటి జబ్బులు ఉన్న వాళ్ళల్లో తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎక్కువగా అంటే మనం వింటూ ఉంటాం, ఇప్పుడు ఆస్తమా జబ్బు ఉన్న వాళ్ళు ఉంటారు, సిఓపిడి, బాగా స్మోకింగ్ చేసి ఊపిరితిత్తుల సమస్యలు బాధపడుతున్న వాళ్ళు, ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ అని చెప్పేసి అని జబ్బు ఉన్న వాళ్ళు కావచ్చు, క్యాన్సర్ పేషెంట్స్ కావచ్చు, అలాగే ఆటోఇమ్యూన్ డిసార్డర్స్, ఎస్ఎల్ఈ కానీ, రుమటైడ్ ఆర్థరైటిస్ జబ్బులు ఉన్న వాళ్ళు కావచ్చు, గుండె జబ్బులు ఉన్న వాళ్ళు కావచ్చు, వీళ్ళంతా కూడా ఖచ్చితంగా మంచి మంచి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి ఒక్కరు కూడా సూర్యోదయం అయ్యేంత వరకు కూడా బయటకు రాకపోవడం మంచిది. మరియు ఖచ్చితంగా 1 లేదా 2 బ్లాంకెట్స్ వాడడం, అలాగే గ్లౌజులు వేసుకోవడం, అవసరమైతే రాత్రిపూట సాక్స్ వేసుకొని పడుకోవడము. ఎందుకంటే మనం రుమటైడ్ ఆర్థరైటిస్ కానీ ఇంకా ఈ ఆటోఇమ్యూన్ డిసార్డర్స్ ఉన్న వాళ్ళు తెలుస్తుంది, మనకి ఈ వేలు చివర్లు బ్లాక్ అయిపోతాయి చలికి. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా గ్లౌజ్, సాక్స్ ఖచ్చితంగా వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా. వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 30వ తేదీన ప్రభుత్వ పాఠశాల బంద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రఘురాం, పీడీఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ తెలిపారు. ఈ బంద్ను విజయవంతం చేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. నగరంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో వామపక్ష విద్యార్థి సంఘాలు ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యు, ఏఐపిఎస్యు, పీడీఎస్యు ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా నాయకులు బి రఘురాం, జన్నరపు రాజేశ్వర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నుంచి ఫుడ్ పాయిజన్తో 51 మంది విద్యార్థులు చనిపోయారన్నారు. ముఖ్యంగా గురుకుల, కేజీబీవీ ఆశ్రమ పాఠశాలలు, ప్రభుత్వ స్కూల్స్లో తరచుగా ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నాణ్యమైన పోషకాహారం పెట్టడం లేదని సంబంధిత విద్యాశాఖ అధికారులు నిత్యం పర్యవేక్షించాలని కోరారు. ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం సరైంది కాదని అన్నారు. ఫుడ్ పాయిజన్తో చనిపోయిన విద్యార్థులకు ఎక్స్గ్రేషియా ప్రకటించి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 30న జరిగే బంద్కు విద్యార్థులు, తల్లిదండ్రులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి విఘ్నేష్, పీడీఎస్యు జిల్లా అధ్యక్షులు నరేందర్, ఏఐఎస్ఎఫ్ నాయకులు కుశాల్, పీడీఎస్యు ఆర్మూర్ డివిజన్ అధ్యక్షులు ప్రిన్స్, పీడీఎస్యు జిల్లా నాయకులు మనోజ్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు. కేజీబీవీ సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అవడం వల్ల దాదాపు అదే విధంగా అనేక కారణాలతోటి 51 మంది విద్యార్థులు చనిపోవడం జరిగింది. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాతనే ఈ ఘటనలు జరిగినటువంటి పరిస్థితి ఉంది. మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, ఏదైతే ఫుడ్ పాయిజన్ అవుతుందో అదేవిధంగా విద్యార్థుల సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటి మీద విద్యాశాఖ అధికారులు, అదేవిధంగా సంక్షేమ శాఖ అధికారులు, ఈ గురుకులాలకు సంబంధించి ఆర్సీఓ రీజనల్ ఆఫీసర్స్ ఏవైతే ఉంటారో వాళ్ళందరూ కూడా పర్యవేక్షించాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటు చూసుకున్నటువంటి పరిస్థితి అయితే రాష్ట్రం మొత్తంలో కూడా ఏదైతే ఈ రాష్ట్ర విద్యాశాఖ ఏదైతే ఖాళీ ఉందో పోస్టు, ఆ మంత్రి పదవిని వేరే వాళ్ళని అప్పగించాల్సినటువంటి అవసరం ఉంది. అయితేనే విద్యారంగం పైన విద్యాశాఖ మంత్రి ప్రత్యేక దృష్టి పెట్టి పరిపాలన సౌలభ్యంగా జరుగుతుంది అనేది మేము భావిస్తూ ఉన్నాం. ఉపాయంతో ఇప్పటి వరకు చనిపోయినారు. ఈ ఘటనలు ప్రభుత్వ హై స్కూళ్ళలో, అదేవిధంగా ఆశ్రమ గురుకులాల్లో ఇటువంటి సంఘటనలు తరచుగా జరుగుతున్నాయి. ఇటువంటి అరికట్టాలని చెప్పేసి విద్యాసంఘాలుగా అనేక సందర్భాల్లో ప్రభుత్వాన్ని హెచ్చరించినా కానీ ఎక్కడ కూడా చర్యలు తీసుకోవడం లేదు. మొన్న వాంకిడికి చెందినటువంటి విద్యార్థులు గత నెల రోజులుగా అక్కడ నిమ్స్లో ట్రీట్మెంట్ చేసుకుంటూ శైలజ అనే అమ్మాయి రీసెంట్గా చనిపోయింది. అందులో అనేక మంది విద్యార్థులు ట్రీట్మెంట్ తీసుకుంటూ అనేక కారణాలు ఈరోజు అయినటువంటి పరిస్థితి. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా అనేక సంఘటనలు జరుగుతున్నాయి. ఎక్కడ కూడా నాణ్యత ప్రమాణాలు లేకుండా భోజనాలు ఈరోజు అక్కడ వడ్డిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. వీటన్నిటిని కూడా పరిరక్షించాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వం పైన ఉన్నది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. డిసెంబర్ 1వ తేదీన జరిగే అథ్లెటిక్ రాష్ట్ర స్థాయి పోటీలకు బోధన్ విద్యార్థులు ఎంపికయ్యారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాజారం స్టేడియంలో అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 10వ రాష్ట్ర స్థాయి కిడ్స్ ఛాంపియన్షిప్ పోటీలు ఇటీవల నిర్వహించడం జరిగింది. అండర్ 8, 10, 12 సంవత్సరాల బాలబాలికల విభాగంలో నిర్వహించిన పోటీల్లో బోధన్ నుండి అండర్ 12 విభాగంలో 600 పరుగు పందెంలో సాత్విక్ ప్రతిభ కనబరిచాడు. అండర్ 12 విభాగంలో షాట్ పుట్లో అంకిత్ గౌడ్ రాష్ట్ర స్థాయి పోటీలకు ఫిట్నెస్ అండ్ అథ్లెటిక్ క్లబ్ నుండి ఎన్నికయ్యారు. రాష్ట్ర స్థాయి పోటీలను డిసెంబర్ 1వ తేదీన మంచిర్యాల జిల్లాలో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గుండెపోటుతో లెక్చరర్ మృతి చెందిన ఘటన కోటగిరి మండలంలోని జూనియర్ కళాశాలలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కోటగిరి జూనియర్ కళాశాలలో జువాలజీ లెక్చరర్గా విధులు నిర్వహిస్తున్న వంగ గోవర్ధనగిరి విధులు నిర్వహిస్తున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో స్థానిక సిబ్బంది హుటాహుటిగా ఆసుపత్రికి తరలించారు. కానీ మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతి చెందిన గోవర్ధన్ నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్లో గల ఓ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు. కమ్మర్పల్లి మండలం కోనసముద్దర్ గ్రామానికి చెందిన ఇబ్రహీంపట్నం భూమేష్ ఇటీవల కువైట్లో మృతి చెందాడు. ఆయనది నిరుపేద కుటుంబం కావడంతో కువైట్లోని పినిస్కో కంపెనీకి చెందిన నడుకుడ గ్రామానికి చెందిన జల గంగాధర్ 52,500 రూపాయలు, మంత్రి తిరుపతి 27,500 రూపాయలు, కోటూరి ధర్మప్రసాద్ 11,000 రూపాయలు, మొత్తం 91,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. అకాల మరణం చెందిన భూమేష్ కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన దాతలను గ్రామస్తులు అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు గట్టు హనుమన్లు, సామా భూమారెడ్డి, చంగల అశోక్, బద్దం బాలరెడ్డి, బాపురెడ్డి, కొండ నాగరాజు, మేకల రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
బాన్స్వాడ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల 1983-84 7వ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థినులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. తోటి స్నేహితురాలు నసీమా బేగం ఆర్థిక పరిస్థితితో పాటు ఆరోగ్య పరిస్థితి బాలేగా మానవతా దృక్పథంతో ఆర్థిక సహాయం అందించారు. ఆమె కూతురు పేరిట సుకన్య సమృద్ధి యోజనలో 20,000 నగదును జమ చేశారు. దాంతోపాటు 20 లక్షల ఇన్సూరెన్స్ పాలసీ చేయించారు. ఈ సందర్భంగా డాక్టర్ పుట్ల అనిల్ కుమార్ మాట్లాడుతూ కష్టకాలంలో ఉన్న చిన్ననాటి స్నేహితులకు సహాయం చేయడం తమ బాధ్యతగా భావిస్తున్నామని అన్నారు. ఇతర మిత్రులు ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే తమ వంతు సహకారం అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్నేహితుల బృందంలో డాక్టర్ పుట్ల అనిల్ కుమార్, ప్రశాంత్, ఆచార్యులు కాసోజీ శేఖర్ బాబు, అబ్దుల్ రజాక్, గంగూలాల్, ఇతర మిత్ర బృందం పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి ఛానల్.